రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్కెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఆ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని తెలిపింది. తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని 2021లో గుంటూరు జిల్లాకు చెందిన చింతాడ ఆనంద్ అనే ఫాస్టర్ చెందోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు రామిరెడ్డి సహా మరో 5గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలో దీన్ని సవాల్ చేస్తూ రామిరెడ్డితో పాటు మిగతా 5గురు హైకోర్టుకు వెళ్లారు. అనుకూలంగా తీర్పు వచ్చింది వారికి. అయితే ఫిర్యాదుదారుడు 10 ఏళ్లుగా ఫాస్టర్గా పనిచేస్తున్నాడని, క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని పిటిషనర్ల తరపున లాయర్ వాదనలు వినిపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. ఛార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఈ మేరకు అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టేసింది. అంటే దాడి చేసినా కేసు పెట్టొద్దా అన్నది కాదు. దాడికి సంబంధించిన కేసు నమోదు చేయొచ్చు, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చెయ్యకూడదు అని దీని అర్థం.